హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాము. సో ఈరోజు ఏంటంటే ఓపెన్ మిర్రరింగ్లో మనకి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటిదంటే ఇంతకుముందు మనం పార్కెట్ ఫైల్స్ మాత్రమే చేసేవాళ్ళం. అలానే ఫైల్ ఫార్మాట్ అంటే 0000 1 డాట్ పార్కెట్ 0002 డాట్ పార్కెట్ అలా మనం ఫైల్ నేమ్స్ అనేది కూడా ప్రాపర్గా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదనమాట. చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగినాయి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ పార్కెట్ ఫైల్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. బట్ కరెంట్లీ ఇట్ విల్ యాక్సెప్ట్ CSV ఫైల్స్ ఆల్సో. ఓకే, సో మనకి ఇంకా బెటర్గా యూఐ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ గుర్తుంచుకోండి, ఇది స్టిల్ ప్రివ్యూ మాత్రమే, ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదన్నమాట. సో క్రియేట్, సో మిర్రర్ డేటాబేస్ ప్రివ్యూ ఉంది కదా. ఓకే, సో పేరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఫ్యాబ్రిక్ మిర్రర్ CSV. ఓకే, సో పేరు ఇది ఇచ్చాను అనమాట, క్రియేట్. సో ఇది మనకి క్రియేట్ అవుతుంటది. సో మీన్వెల్ నేను OneLake ఎక్స్ప్లోరర్ కూడా ఓపెన్ చేశాను. సో సింక్ చేద్దాం, టైం పట్టుతుందండి. ఓకే, సో ఫ్యాబ్రిక్ మిర్రర్ చూసారు కదా. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఫైల్స్ టేబుల్స్ ఉంటాయి. అలానే సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి సో క్రియేట్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్. సో ఇంతకుముందు మనం ఫైల్స్ని ట్రాక్ చేయాలంటే ఏదర్ ల్యాండింగ్ జోన్ అంటే OneLake ఫైల్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, లేదా అజూర్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అక్కడ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డైరెక్ట్గా ఫైల్స్ని ఇక్కడే అప్లోడ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఏమేమి ఫైల్స్ అప్లోడ్ చేశారో ప్రతి ఫైల్ కూడా చూడొచ్చు. అండ్ టేబుల్స్ ఇన్ OneLake ఏదైతే OneLakeలో టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడే చూడొచ్చు. అండ్ మీకు కావాలనుకుంటే SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ కూడా మీరు చూసుకొని అక్కడ కూడా క్వెరీ చేసుకోవచ్చు అండి. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలా కావాలో ఏంటి అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ టైమింగ్ మనం ఒక CSV ఫైల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ డేటా చూడండి, 101 102 ఇలా మనకి ఒక 6 కాలమ్స్ ఒక 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఫైల్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. అండ్ ఎట్ ఏ టైం ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే అప్లోడ్ చేయగలం, ఎందుకంటే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో మనం టేబుల్ కూడా క్రియేట్ అవ్వాలి కదా. సో దానికోసం సో EMP ఉంది కదా, EMP ఇక్కడ టేబుల్ నేమ్ అడుగుతుంది. సో మార్కెట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దాని తర్వాత మనం డేటా కూడా ప్రివ్యూ చేయొచ్చు. బట్ గుర్తుంచుకోండి, కీ కాలం ఏదైతే ప్రైమరీ కీ కాలం ఉందో అది స్పెసిఫై చేయాలా. నేనైతే EMP ID ఇస్తున్నాను, లేకపోతే ఇది ఎనేబుల్ అవ్వదు అనమాట. క్రియేట్ టేబుల్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేదు అనుకోండి, ఇది డిజేబుల్ అవుతుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో టేబుల్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి రెప్లికేషన్ అనేది అంటే రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒక్కోసారి చాలా స్లోగా ఉంటుంది, ఒక్కోసారి ఒక 10 మినిట్స్ కూడా పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టేబుల్ అనేది క్రియేట్ చేశాను కదా, మార్కెటింగ్ ఇన్ఫో డేటా సంథింగ్, అదే ఈ OneLakeలోకి రావాలంటే 5 మినిట్స్ కూడా పడుతుంది. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది. బట్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ సెక్షన్లో ఇమ్మీడియట్గా వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం కొంచెం స్లోగా ఉందన్నమాట. మేబీ ఇది ప్రివ్యూ వచ్చినాయి కాబట్టి ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, మీరు చూడొచ్చు. మీరు మౌస్ వర్క్ చేస్తే చూడండి 0001 డాట్ CSV అలానే మెటా డేటా. ఇంతకు ముందు మనం ఖచ్చితంగా సో కీ కాలం ఏంటి అనేది స్పెసిఫై చేయాలి. అంటే మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫైల్లో వాట్ ఈస్ ద ప్రైమరీ కీ కాలం అనేది స్పెసిఫై చేయాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా నేను ఎక్కడ స్పెసిఫై చేసాను, జస్ట్ యూ స్పెసిఫై చేసిన ఫైల్ని ఎక్కడ కూడా టచ్ చేయలేదు. ఓకే, ఐ డోంట్ టచ్ ఎనీ ఫైల్ అనమాట. ఓకే, ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఫైల్ నేమ్ ఏంటిది, మనం ఏ ఫైల్ అప్లోడ్ చేసినాం, EMP అప్లోడ్ చేసినాం. కానీ ఫైల్ నేమ్ ఫార్మాట్ ఎలా వచ్చింది చూడండి, ఎలా వచ్చింది. ఓకే, సో రిఫ్రెష్. ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఓకే, స్టేటస్ రన్నింగ్. నేమ్ ఏంటిది, టేబుల్ నేమ్ మార్కెటింగ్ ఇన్ఫో డేటా. లాస్ట్ కంప్లీట్ ఎప్పుడు కంప్లీట్ అయింది. సో మీరు కావాలంటే డేటాను కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మీకు వస్తుంది.
ఓకే. సో లక్కీగా ఇక్కడైతే చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఇందాక నేను ట్రై చేసినప్పుడు ఒక 10 మినిట్స్ పట్టిందన్నమాట. ఓకే. సో మీరు ఇక్కడ కూడా డేటాని చూడొచ్చు. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. ఓకే. ఏదైతే ఇందాక మీకు డేటా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో చూపించానో సేమ్ డేటా ఇక్కడ కూడా చూస్తున్నారు. అలానే మీరు కావాలంటే ఫైల్స్ కూడా చూడొచ్చు. లోడ్ అవుతుంది. ఫైల్ కూడా చూస్తారు కదా, మెటా డేటా జేసన్ కూడా చూడొచ్చు. ఓకే. కీ కాలం ఏంటిది? ఎంప్లాయ్ ఐడి. ఫైల్ ఫార్మాట్ సిఎస్వి. అంటే మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేస్తారో ఆ ఫైల్ డేటా చూడొచ్చు, మీరు టేబుల్ డేటా చూడొచ్చు. వీ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఒకవేళ సో మీరు సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్కి వెళ్ళి అక్కడే మీరు క్వెరీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడేంటి, మిర్రర్ డేటాబేస్లో మీరు జస్ట్ టేబుల్ మాత్రమే చూడగలుగుతారు. అదే క్వెరీ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే కదా. ఓకే. సెలెక్ట్. ఓకే. డేటా వచ్చిందా? సో 101, 102 ఇలా మీరేంటంటే ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావాలా? ఇప్పుడు ఓకే, ఇంకొక టేబుల్ కూడా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డూప్లికేట్ చేస్తాను. ఈఎంపి మార్కెట్స్. ఓకే. అప్లోడ్, బ్రౌజ్, ఈఎంపి మార్కెటే కదా. ఓకే. ఈఎంపి మార్కెట్. సో టేబుల్ నేమ్ వచ్చి చూడండి ఇక్కడ, క్రియేట్ ఏ న్యూ టేబుల్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకే. మీరు కొత్తగా అంటే మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేస్తారో అది కొత్త టేబుల్ క్రియేట్ చేయాలా లేకపోతే పాత టేబుల్లోనే అప్డేట్ చేయాలని అడుగుతుంది. నేనైతే కొత్త టేబుల్ తీస్తున్నాను. సేల్స్ డేటా ఇక్కడ కూడా ఏంటిది, ఎంప్లాయ్ ఐడి, క్రియేటివ్. చూసారా, ఇక్కడ మార్కెటింగ్ డేటా, సేల్స్ డేటా రెండు టేబుల్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఓకే. మీరు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. 1 మినిట్ కానీ లేకపోతే విత్ ఇన్ 5 మినిట్స్. ఓకే. సింకింగ్ అనేది 5 మినిట్స్లోనే జరిగిపోతుంది. సో చాలా ఫాస్ట్గా. సో దట్ ఇట్స్ ఇన్ ప్రివ్యూ వర్షన్ అని గుర్తుంచుకోండి అది కూడా. సో సేల్స్ డేటా ఇంకా రాలేదు కదా, దట్స్ రైట్. చూసారా, సేల్స్ డేటా ఇమ్మీడియట్గా వచ్చేసింది. సో కాబట్టి మీరు డేటాను కూడా చూడొచ్చు. ఓకే. 101, 102. ఓకే. సో రిఫ్రెష్. ఐ థింక్ ఇంకా అక్కడ రోస్ అనేది రిప్లికేట్ అవ్వదు. చెప్పే కదా, ఒక్కోసారి కొంచెం టైం, ఇందాక ఇమ్మీడియట్గా వచ్చింది ఈ టైప్లో, ఇప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఐఎమ్ నాట్ షూర్ వై. సో ఇప్పుడు ఇందాక ఫస్ట్ టేబుల్ ఏదైతే క్రియేట్ చేస్తా ఈఎంపి అనేది ఇప్పుడు అప్డేట్ చేస్తాను. సో 103 ఇస్తున్నాను. ఇక్కడ పేరు మారుస్తున్నాను. ఓకే. రమేష్ బాబు. ఓకే. సో ఇక్కడ 1 ఐడి కొత్తది క్రియేట్ చేసిన 103 అనేది, బట్ ఇక్కడ సో ఓన్లీ 101కి సో ఒక పేరు మారుస్తున్నాను. అంటే అప్డేట్ అనేది. ఓకే. ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. 103, 101 రికార్డ్కి అప్డేట్ అనేది చేయడం జరిగింది. ఇలాంటి కేసెస్లో మనకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో కూడా వెరిఫై చేయాలి కదా. ఓకే. సో అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్, ఈఎంపి, ఎగ్జిస్టింగ్ టేబుల్. సో మార్కెటింగ్ డేటా చూడండి లోడ్ అవుతుంది. సో 101, 103 అప్డేట్. చూసారా, ఫర్ టైమింగ్ రెండు ఫైల్స్ ఉన్నాయి. కానీ కొంచెం సేపు అయిన తర్వాత మీకు ఈ రెండో ఫైల్ ఏదైతే ఓల్డ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ కనపడదు. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ రెండు ఫైల్స్ ఉన్నాయి కదా, 1.csv అండ్ 2.csv. బట్ ఆఫ్టర్ సమ్ టైం మీకు ఈ లేటెస్ట్ ఫైల్ మాత్రమే ఉంటుంది అనమాట. సో అన్ని ఫైల్స్ ఉండవు. ఓకే. నేను ఆల్రెడీ వెరిఫై కూడా చేయడం జరిగింది. నా సేల్స్ డేటా ఉంది కదా, చూద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూసారా, 4 రికార్డ్స్ వచ్చినాయి. ఎక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం.
ఓకే 101 103 వచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే 101 ఉందో అది ఓవర్ రైడ్ అవుతుంది, కొత్తగా రికార్డ్ వస్తుంది. బేసికల్గా ఏంటి ఇక్కడ, సో మనం అప్డేట్ చేయాలనుకున్నాం 101 ప్రైమరీ కీ కాలం ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఏదైతే ఐడి ఉందో దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ అనేది ప్రీవియస్ దానికి అప్డేట్ అవ్వాలన్నమాట. ఓకే, అంటే డిఫరెన్షియేషన్ నేను అనుకోవటం, బట్ యాక్చువల్ ఏంటి అనేది చూడాలి రియాలిటీ ఏంటి అనేది. సో బట్ యాజ్ ఆఫ్ నో అయితే సో కొత్తగా ఒక రికార్డ్ అనేది 101 అనేది మళ్ళీ యాడ్ అయింది అనమాట. ఇక్కడ చూడండి టెస్ట్ రిత్విక్ అని ఉంది కదా, సో 101కి సో ఫస్ట్ ఇది అంటే దాని తర్వాత టెస్ట్ రిత్విక్ ఇది యాడ్ అయిందన్నమాట. సో ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. చూసారా, ఫైల్స్ రెడీ టు డిలీట్. ఓకే, ఇందాక చెప్పే కదా ఈ ఫైల్ అనేది ఏదైతే ఉందో ఒకటో ఫైల్ ఉండదు అనమాట, ఇమ్మీడియట్గా డిలీట్ అవుతుంది. మీరు కావాలంటే రెండో ఫైల్లో డేటా చూడొచ్చు. ఓకే చూడండి, ఇది లేటెస్ట్ ఫైల్ అన్నమాట. సో ప్రీవియస్ ఫైల్ అనేది లేదు, మళ్ళీ ఇది JSON ఫార్మాట్. ఓకే, సో సేమ్ థింగ్ మనకి OneLake ఎక్స్ప్లోరర్లో కూడా సేమ్ అదే ఉంటుంది. కావాలంటే సో సింక్ చేద్దాం. ఫైల్స్, సో ల్యాండింగ్ జోన్, మార్కెటింగ్ ఇన్ఫో డేటా, చూసారా, సో మెటా డేటా JSON, ఫైల్స్ రెడీ టు డిలీట్. ఓకే, సేమ్ థింగ్ దీంట్లో ఇది ఉందన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే ఓపెన్ మిర్రరింగ్ అనేది సో చాలా ఈజీ. ఇంతకుముందు అంటే కంపేర్ టు ప్రీవియస్గా మనం కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఈజీగా ఉందన్నమాట. ఎందుకంటే మనం అంతా కూడా వాట్ ఆర్ ద టేబుల్స్ వీ కెన్ సీ దట్. సో మనం ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేసామో ఇవన్నీ కూడా మనం చూడటానికి అవకాశం అయితే ఉంది. ఓకే, కాబట్టి స్కీమా స్పెసిఫై చేయడం ఇంకా లేదు, ఎందుకంటే మనం ఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సో ఓన్లీ టేబుల్ నేమ్ అడుగుతుంది కానీ స్కీమా ఎక్కడ అడగటం లేదు అనమాట. ఓకే, సో అదొకటి సో నోటీస్ చేసినాం. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్మెంట్ చేయడం కానీ ఇంకా కొత్తగా అప్డేట్ చేయడం, మోర్ ఫైల్స్ లైక్ ఎక్సెల్ కావచ్చు అండ్ డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ కంపారేటివ్లీ ప్రీవియస్తో పోల్చుకుంటే చాలా డెవలప్మెంట్ జరిగిందని చెప్పాను. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఎలాంటి experience చూసారనేది you can share as a comment. So thank you so much for watching. We'll catch you in the next video. Bye bye.